అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. చదవబడిన వాక్య భాగం కొరకు మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ఈ పాదాలు కొందనామ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, నీ అమూల్యమైన వాక్యాన్ని మేము ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగం నుంచి మరుగైన మర్మములు, రహస్యములు, సత్యములు మీరు మాకు సూటిగా బోధించండి ప్రభువా. నీ సిలువ చాటు నీ కుమార్తెను ప్రభువా దాచి నీ పరలోకపు స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులను, గ్రహింపగల మనసులు, వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ దయచేయమని, దూరాన సమీపాన ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా ఈ వాక్యపు ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొందియున్నా మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు మానవ జీవితానికి అవి మంచి ఆణిముత్యాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గతంలో మనం మొదటి మాటను మనం ధ్యానం చేశాం. తండ్రి, వీరేమి చేయించినారో వీరెరుగ గనుక వీరిని క్షమించమనేటువంటి మాటను మనం ధ్యానం చేశాం. క్షమాపణతో కూడినటువంటి మాటను మనం తెలుసుకున్నాం. ఈ దినం మనం 2వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని వానితో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని వాక్యం రాయబడింది. ఈ మాట రక్షణకు సాదృశ్యమైనటువంటి మాటను మనం కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి మనసారా మరొకసారి ప్రభుల వారిని స్తుతిస్తున్నాను. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే 2 బందిపోటు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇవే మాటలు మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనంలో, అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనాల్లో కూడా ఈ మాటలు మనకి అర్థమవుతాయి. అయితే ఈ రాత్రి కాలంలో చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే అందుకాయన అని రాయబడింది. అంటే దానికి ముందున్నటువంటి సంఘటనను లేకపోతే జరిగినటువంటి పరిస్థితిని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. చదవబడిన వాక్య భాగంలో నుంచి 23వ అధ్యాయం 39వ వచనంలో, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. మరి ఈ భాగంలో ఇలా రాయబడింది, కానీ ముందు భాగాల్లో అంటే మనం ధ్యానం చేసుకున్నట్టు మత్తయి సువార్త కావచ్చు, మార్కు కావచ్చు, యోహాను సువార్తలో ఆ బందిపోటు దొంగలు ఇద్దరు కూడా దేవుణ్ణి దూషించిన సందర్భం మనకు కనబడుద్ది. మరి రోమీలు వేసే సిలువ ఏదైనా ఉందంటే అది ఘోరమైన సిలువ, మరి క్రూరాతి క్రూరంగా బాధింపబడేది, అది సిలువ మరణం అనే విషయాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. మరి ఈ సిలువ మరణం మరి నేరస్తులకు లేకపోతే తప్పిదాలు, మామూలు వాళ్ళకి కాదు, భయంకరమైనటువంటి తప్పిదాలు చేసిన వారికి మాత్రమే ఈ సిలువ వేయబడింది. ఇక్కడ మనం గమనిస్తే 2 దొంగలు బందిపోటు దొంగలు, నేరస్తులలో ఇద్దరు కూడా బందిపోటు దొంగలు, ఇద్దరు కూడా మరి దేవుణ్ణి దూషించినటువంటి పరిస్థితులు ముందు భాగాల్లో మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరు దూషించినప్పటికీ కూడా ఇక్కడ ఈ వచనంలో మనం గమనిస్తే ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే బందిపోటు దొంగలు అంటే
మరి భయంకరమైనటువంటి జీవితాలు వాళ్ళు ఎలాంటి వారంటే మామూలు దొంగలు కాదు. ఏ వ్యక్తినైనా వారు దొంగతనం చేసేటప్పుడు ఆ వ్యక్తులను బంధించి వారు అవసరమైతే చంపేసి కూడా మరి ఆ వ్యక్తుల దగ్గర నుంచి అవన్నీ కూడా వారికి దోచుకున్నటువంటి వస్తువులు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇలాంటి నేరస్తుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మరి వారి మధ్యలో ఉండడం మనం గమనిస్తున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథం 53:12 వచనంలో అక్రమం చేయవారిలో ఆయన్ని అక్కడ ఎంచబడిన వాడుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు దొంగల పేర్లు డిస్మిస్ అలాగే గెస్టాస్ అని చరిత్రలో మనకు కనబడుతుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మాత్రం వారి పేర్లు మనకి కనబడవు. అయితే పేర్లు ప్రాముఖ్యం కాదు, కానీ ఒకవేళ అది ప్రాముఖ్యమైతే బైబిల్ గ్రంథంలో కూడా రాసుకుంటూ వాళ్ళేమో. సరే, ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషిస్తున్నాడు, ఇంకొకడు దూషించకపోవడానికి ముందు దూషించారు, రెండవసారి దూషించకపోవడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటి మాట యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాట. యేసుక్రీస్తు సిలువ వేయబడిన సందర్భంలో ఆ మార్గమున పోవచ్చున్న వారు కొందరు ఏం చేశారంటే తలలోచుచు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపేవాడు ఇతను రక్షించుకోలేడా అని మరికొందరు శాస్త్రులు, అధికారులు, పెద్దలు మరికొంతగా హేళనగా మాట్లాడడం. అంత మాత్రమే కాదు, ఈయన దేవుని కుమారుడు కదా, ఒకవేళ ఈయనకి ఇష్టమైతే దేవుడు వాళ్ళని తప్పించవచ్చు కదా అని పలుకుతూ, నువ్వు నిజంగా అనేకులు రక్షించిన వాడు కదా, మరి ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోవా అని అపహాస్య పాలు చేసినటువంటి సందర్భంలో ఈ మొదటి మాట ఇవన్నీ వింటా ఉన్నాడు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చేసినటువంటి ప్రార్థన ఆ దొంగకు హృదయాన్ని హత్తుకుంది. ఎంతో మంది కూడా ఈయన మరి అలాంటి మంచి వ్యక్తి, ఇలాంటి సందర్భంలో కూడా ఎంత చక్కగా ఇతరులు క్షమిస్తున్నారనేటువంటి విషయాన్ని గ్రహించి మరి ముందుకు వచ్చినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే ఇద్దరు వ్యక్తులు లేకపోతే ఇద్దరు దొంగలు మనకు కనబడుతున్నారు. ఇద్దరు దొంగలు కూడా ఒకరు రక్షింపబడుచున్న వ్యక్తికి, మరొకరు నశించబడుచున్న వ్యక్తులకి సాదృశ్యంగా ఈ దొంగలు మనకి కనబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం గమనిస్తే ఈయన అంటాడు, మొదటి దొంగ మరి కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకరు నేసారు. మరి కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి దొంగలు కూడా వీరు ఏం మాట్లాడుతున్నారో చూడండి. మొదటి దొంగ అని రాయబడింది. ఈ మొదటి దొంగ ఏమంటున్నారంటే, నీవు క్రీస్తు కదా, నీవు రక్షించుకో, మమ్మలను కూడా రక్షించు అని అడుగుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయనను దూషిస్తున్నటువంటి దొంగగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. అయితే అంటే కేవలం ఈ దొంగ తాత్కాలికమైన శ్రమ నుంచి విడిపించబడాలనేదే అతని తాపత్రయం. వాస్తవానికి ఈ దొంగలు కూడా, ఇద్దరు దొంగలు సర్వమానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువలో మరి ఆయన వ్యధపడుతున్నటువంటి విషయాన్ని మనందరికీ సుపరిచితమే. అయితే ఈ తాత్కాలికమైనటువంటి వాటి మీదే ఈ దొంగకి ధ్యాస ఉంది, కానీ అందుకే దూషిస్తున్నాడు. అంటే ఆయన అర్థం ఏంటంటే, ఒకవేళ ఈయన మనల్ని రక్షిస్తే, కాపాడితే మరి వెళ్ళి దొంగతనాలు చేసుకోవచ్చనో లేకపోతే ఇష్టమైన జీవితం జీవించాలనో మరి ఏదైనా తన ఆలోచన ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే రెండో దొంగ మాత్రం ఏమంటున్నారంటే, రెండో వాడు వానిని గద్దిస్తున్నట్లుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. చదవండి 40వ వచనం. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. చూడండి,
రెండవ దొంగ మొదటి దొంగని గద్దిస్తున్నాడు. వాళ్ళు ఉండే పరిస్థితి ఏంటి, వాళ్ళు ఉండే సిచ్యువేషన్ ఏంటి అంటే, కల్వరి శిలువలో వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా, ఆ వేదన చెందుతున్న సందర్భంలో కూడా రెండవ వాడు మొదటి వాడిని గద్దిస్తూ ఏమంటున్నారంటే, గద్దిస్తున్నాడు. రెండవది దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. చదవండి 40వ వచనంలో, మనకైతే అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. ఆయన దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. అంటే ఆయన దేవుడు అని వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి వారు గుర్తించలేకపోయారు. కానీ ఈ దొంగ మాత్రం ఆయన దేవుడు అనేటువంటి మాటను ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కడతాను అన్నటువంటి వ్యక్తి ఆ మాటను వారు మరొక రీతిగా అర్థం చేసుకోవాలంటే ధైర్యమైనటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకి కనబడతా ఉన్నారు. కానీ సిలువలో కూడా ఆ రెండవ దొంగ ఎంత చక్కగా మరి మొదటి వాడిని గద్దిస్తున్నాడు. మరి రెండోది ఆయన అంటున్నాడు ఈయన దేవుడు అని ఒప్పుకుంటున్నాడు కదా. దైవ దూషణ చేస్తున్నారు అనేటువంటి వారందరి మధ్యలో ఈయన దేవుడు అని పలుకుతున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ సుపరిచితమే. 41వ వచనంలో అంటాడు, మనకైతే ఇది న్యాయమే. అంటే న్యాయమే ఎందుకు అంటే, మనం చేసిన పనులు చిన్నవి కావు. మనం చేసిన దొంగతనాలు, లేకపోతే మనం దోచుకున్న పరిస్థితులు, లేకపోతే మనం చేసినటువంటి హత్యలు కావచ్చు, లేకపోతే కొట్టడాలు కావచ్చు, ఆ భయంకరమైన పరిస్థితులన్నీ కూడా మనం చేసాం కదా, ఇది మనకు న్యాయమే. ఎంత చక్కగా తనను తాను తీర్పు తీర్చుకుంటున్నాడు. అంతేకాదు ప్రక్క వ్యక్తి కూడా వారి జీవిత విధానాన్ని ఒక్కసారి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి అర్థమవుతుంది. 4వది అంటాడు, ఏమంటాడు తెలుసా, ఈయన ఏ తప్పిదము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. చూడండి, ఏ తప్పిదము చేయలేదు. తప్పిదాలు చేశారని వాస్తవానికి ఆయన అబద్ధ సాక్ష్యాలు పుట్టించి దేవ దూషణ చేస్తున్నాడు అనేటువంటి సాక్షులతో మనకి ఇంకా పనేమి. ఖచ్చితంగా మనం సిలువ వేయాలని అక్కడ అందరు కూడా జనసమూహము, శాస్త్రులు, మరి అధికారులు, రోమా సైనికులు, అందరు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకి అర్థమవుతుంది. కానీ ఆయన అంటాడు ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు. రోమా సైనికులు లేకపోతే అధికారులు తప్పిదం చేశారని సిలువేస్తే దొంగ మాత్రం సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు. పిలాతు భార్య కూడా కనబడి ఈ రాత్రికాల సమయంలో నేను దర్శనాన్ని చూశాను, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దని మరి తన భార్య పిలాతు భార్య మరి పిలాతుని హెచ్చరిస్తా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడండి. ఆయన ఏ తప్పిదము చేయలేదండి. సిలువ వేయబడ్డానికి కారణము ఆయనలో ఏమీ లేదు. ఎందుకు ఆయన సిలువ భరిస్తున్నాడంటే, ఆయన మనందరి పాపముల నిమిత్తము, మనందరి దోషముల నిమిత్తం, మనందరి శాపముల నిమిత్తము మనం ఉండవలసిన స్థానాన్ని ఆయన భరించి ఈ సిలువ మోస్తూ ఉన్నాడు. కానీ ఆ దొంగ అంటున్నాడు ఈయన ఏ తప్పిదము కూడా. ఎంత మంచి విట్నెస్ అండి. చూడండి, ఒకవేళ ఒక రకంగా చెప్పాలంటే రోమా సైనికులకి వ్యతిరేకంగా ఇస్తున్నటువంటి సాక్ష్యం, లేకపోతే ఉన్నట్టు స్పష్టంగా విట్నెస్ ఇస్తా ఉన్నాడు. అంటే మేమేమన్నా అంత తప్పిదం చేసామా, నువ్వు ఎలా స్టేట్మెంట్ ఇస్తావు అని ఒకవేళ ఆయన ఇంకా బాధించవచ్చేమో, ఇంకా కొట్టొచ్చేమో. మరి దేవుడు అంటున్నావు, మరి ఆయన తప్పిదం చేయలేదు అంటున్నావు, ఇక నా పిచ్చి అని ఇంకొకవేళ ఆయన కొడుతుండొచ్చేమో. కానీ దానికి కూడా ఏమాత్రము భయపడినటువంటి వ్యక్తి నిజంగా ఈ దొంగ అయి ఉండొచ్చేమో. కానీ ఎంత ధైర్య సాహసాలండి, ఎంత మరి దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ. నిజంగా మొదటిగా దూషించాడు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి విధానాన్ని అంతా గమనిస్తున్నటువంటి ఆ
ఆ దొంగ అనుకున్నాడు, ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు అనేటువంటి మంచి స్టేట్మెంట్. అంతే కదా, కరెక్ట్గా ఆయన మాట్లాడిన విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనేను. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఇంకో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రెండవ దొంగ మొదటి దొంగకు సువార్త చెప్తా ఉన్నాడు, అవునా కదా? చక్కటి సువార్త చెప్తా ఉన్నాడు. ఈయన దేవుడు, ఈయనకు భయపడవా, ఈయన ఎందుకు ఏ తప్పిదం కూడా కనబడలేదు అని చక్కగా మరి సాక్ష్యం లేకపోతే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు మొదటి దొంగకు. చనిపోయే ముందు కూడా చక్కటి సువార్తను చేస్తున్నటువంటి దొంగగా మనకు కనబడతాడు. చనిపోయే ముందు కూడా ప్రాణముకు తెగించి చక్కటి సాక్ష్యాన్ని యేసుని గూర్చి పలుకుతున్నటువంటి మాటలు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. వినే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. భూదిగంత నివాసులకి దేవుడిస్తున్నటువంటి మంచి మాట ఏదైనా ఉందంటే, నా వైపు చూచి రక్షణ పొందాలి. మరి ఏ నామము వల్ల రక్షణ కలగదు? యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ కలుగుతుంది. మరి అందుకంటాడు ఈ దొంగ, ఆయనను చూచి ఏమంటాడంటే, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు. దేవునికి ఒక రాజ్యం ఉందని. చూడండి, మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇక్కడ ముగ్గురు శిలువ మీద వేలాడుతూ ఉన్నారు. ముగ్గురు శిలువ మీద వేలాడుతున్నారు. ఈ కొద్ది సమయంలో ముగ్గురు చనిపోబోతున్నారు. ఒకవేళ నిజం చెప్పాలంటే దొంగ ఆర్తనాథం ఏం చేయాలి తెలుసా? రోమా సైనికులు రిక్వెస్ట్ చేసుకోవాలి, అవునా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ జన సమూహాన్ని, దారిని పోయే వాళ్ళను, అధికారులను బ్రతిమాలాలి. కానీ అవేమి చేయడం లేదు. ఒకవేళ పోతే పోతే ప్రాణం ఎప్పటికైనా పోవాల్సిందే. కానీ చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది గుర్తించాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని ఎంత చక్కగా గుర్తించాడండి. అందుకంటే, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమంటాడు. ఎంత చక్కటి మరి అనుభవంతో చక్కగా మాట్లాడుతున్న విషయం మనకు అర్థమవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి రాజ్యం ఉందని కూడా గుర్తించాడు. అందుకే INRI, హెబ్రీ, గ్రీకు, రోమా, ఈ 3 లాంగ్వేజ్లో ఆయన రాజు, యూదుల రాజు. పిలాతు అదే రాస్తే యూదుల రాజు అని చెప్పినట్టుగా రాయమన్నాడు. కానీ పిలాతు అంటాడు, నేను రాసింది ఏదో రాశాను. నిజంగా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు పిలాతును అక్కడ వాడుకున్న సందర్భం కూడా మనకి అర్థమవుతుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకంటాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏమంటారు తెలుసా? నువ్వు సిలువ దిగు, సిలువ దిగు అని అంటున్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ సాతాను పన్నాగం కూడా ఉంది. ఎందుకంటే ఆయన లూకా సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మరి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు, ఎవరినంటండి? పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని ఆయన దిగడం పెద్ద పని అంటారా? వాళ్ళ మాట విని దిగడం పెద్ద పని అంటారా? ఒకవేళ అలా దిగితే సర్వ మానవాళికి రక్షణ లేదండి. సర్వ మానవాళికి రక్షణ ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన ప్రణాళికను సాతాను పన్నాగము పన్ని ప్రజలతో నీవు సిలువ దిగు అంటున్నారు. అంతేకాదు,
మొదటి దొంగ కూడా తాత్కాలికమైనటువంటి ఆ శ్రమ కొరకు నన్ను రక్షించు, దూషిస్తూ నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. కానీ రెండో దొంగ మాత్రం తాత్కాలికమైన శ్రమను, తాత్కాలికమైనటువంటి కష్టాన్ని అక్కడ గమనించడం లేదు, గుర్తించడం లేదు. కానీ మరి ప్రాణమును, ఆత్మను చంపు దేవునికి మాత్రమే భయపడి ఆయన అంటాడు, నన్ను కూడా యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అందుకు ఆయన వారితో నేను నీవు నాతో కూడా పరదేశంలో, ఎంత గొప్ప దేవుడండి. అలాంటి సమయంలో కూడా మరి అటువంటి దొంగను కూడా ఆయన క్షమించి ప్రేమించి రక్షించిన విధానం మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటాడు, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. పరదేశు అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే 4 కార్యాలు చాలా ప్రాముఖ్యం. రోమీయులకు రాసినటువంటి పత్రిక మరి 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి మరి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. రోమా సంఘానికి రాసినటువంటి 10వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఏమని రాయబడిందంటే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఇక్కడ దొంగ చేసిన పని అదే. ఏమంటాడు తెలుసా? అయ్యా నీవు యేసు అంటాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. రక్షకుడా నన్ను రక్షించు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి. రాజ్యం వచ్చేంత వరకు కాదు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చివరి క్షణంలో దొంగ పశ్చాత్తాపపడినప్పుడు మరి దేవుడు వెంటనే అతనికి పరదేశంలో తనతో కూడా ఉండే గొప్ప సదవకాశాన్ని దేవుడు ఇచ్చాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది నోటితో ఒప్పుకోవాలి. రెండవది 10వ వచనం చదవండి. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో విశ్వసించాలండి. దొంగ విశ్వసించాడు. దొంగ విశ్వసించడం ద్వారానే ఒప్పుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మూడవది, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే మార్కు సువార్త 16వ వచనంలో ఓ శ్రేష్టమైన మాట రాయబడింది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మనని వానికి శిక్ష విధింపబడును. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, మరి దొంగ బాప్తిసం తీసుకున్నాడా అండి? మరి ఎలా పరలోకానికి వెళ్తాడు? ఒకవేళ దొంగే బాప్టిజం తీసుకోకుండా పరలోకానికి వెళ్తే మరి బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళొచ్చు కదా అని అనుకోవచ్చేమో. అప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానుడై వెళ్ళిపోయే సందర్భంలో ఇచ్చిన ఆజ్ఞ ఇది, అంతకుముందు ఇచ్చిన ఆజ్ఞ కాదు. ఆ తర్వాత ఆయన పునరుత్థానుడైన తర్వాత మరి ఇచ్చినటువంటి ఆజ్ఞగా ఇక్కడ మనకి కనబడుతుంది. చివరిగా 4వ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే ఓ శ్రేష్టమైన మాట రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మనం నోటితో ఒప్పుకున్నంత మాత్రాన, హృదయంలో విశ్వసించినంత మాత్రాన, బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళం. కానీ ఆ 3 చేయాలి. వాటితో పాటు అంతము వరకు సహించగలగాలి. హల్లెలూయా. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును అనేటువంటి మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. పరదేశ్ అనేటువంటి స్థలం ఏందో తెలుసా? పరిశుద్ధుల ఆత్మీయ లోకం. పరదేశ్ అనేది నీతిమంతులు విశ్రాంతి పొందుకునే స్థలం. చూడండి ఎంత మరి మంచి అవకాశాన్ని పొందుకున్నాడు. చాలా మంది అనుకుంటారు, నేను కూడా నా జీవితం అంతా నాకు ఇష్టమైనట్టు నేను బ్రతికి చివరి క్షణంలో దొంగ ఎలా క్షమాపణ పొందుకొని పరలోకానికి వెళ్ళాడో
నేను కూడా అలా వెళ్ళొచ్చు అనుకుంటుంటారు చాలామంది. ఒక విషయం చెప్పనండి, మన మరణం ఎప్పుడు మనకు వస్తుందో మనకి తెలీదు. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో మనకు తెలీదు. ఏ క్షణాన ఒకవేళ మనకి ఏ క్షణాన మరణం వస్తుందో మనకు తెలియదు కనుక ఒకవేళ దొంగ వల్లే చివరి క్షణంలో మరి రక్షణ పొందుతా ఉంటే అది కుదరదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇద్దరు దొంగలు, కుడివైపున ఒకడు, ఎడమవైపు ఒకన ఇద్దరు ఉన్నారు. యేసుక్రీస్తుకి ఎంత సమీపంగా ఉన్నారో తెలుసా అండి? ఇద్దరు సమీపంగా ఉన్నారు. ఇద్దరు మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇద్దరితో మాట్లాడుతున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే యేసుక్రీస్తుని దేవుడిగా గుర్తించాడు. ఆయనకు భయపడ్డాడు. ఆయన తప్పిదం చేయలేదన్నాడు. మరి ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే నేడు నీవు నాతో కూడా పరదైసులో, ఆయన మరణించే సందర్భంలో కూడా ఒక పాపిని, ఒక భయంకరమైనటువంటి దొంగను ఆయనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఇద్దరు ఉన్నారు ఈ దినాల్లో కూడా. మరి దేవుని వాక్యాన్ని వింటూ కూడా ఆయన స్వరక్షకుడు అనేటువంటి విషయాన్ని మరి గుర్తించలేకపోతున్నారు. దూషిస్తూ ఉన్నారు అనేక మంది. 3 మేకులు పీక్కోలేనటువంటి ఈయన ఏం దేవుడు అండి అనుకుంటారు. ఒక విషయం నేను జ్ఞాపకం చేసేనా, ఆయన తీసుకోగలడండి ఆ 3 మేకులు. ఒకవేళ ఆయన తీసుకుంటే సర్వ మానవాళి నశించిపోవడం ఆయన చిత్తం కాదు. సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన భూమి మీద సిలువ వేయబడ్డాడు. ఆయన అసలు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? తన ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపము చేసిన మానవుణ్ణి తిరిగి దేవునితో మమేకమై జీవించడానికి, అంటే తండ్రితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి మరలా కలపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సిలువ మీద నీ నా కొరకు మరణించాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీద నీ కొరకు నా కొరకు మరి నరవతారుడిగా ఈ భూమి మీదకి రావడమే కాదు, మనందరినీ రక్షించడానికి ఆయన కల్వారి సిలువలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన రక్తంతో మనల్ని కొన్నాడు. ఆయన మనల్ని విమోచించాడు. పాపము నుంచి, శాపము నుంచి ఆయన మనల్ని విమోచించి ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు. ఇది ఎంత గొప్పదన్నది అండి, ఎంత గొప్ప భాగ్యం. చూడండి, యేసుక్రీస్తుని గురించి ఇంకా తెలియనటువంటి బిడ్డలు దూషిస్తూనే ఉన్నారు మొదటి దొంగలాగా. కానీ రెండవ దొంగ మాత్రం యేసుక్రీస్తు యొక్క ప్రణాళికను, యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆ దినమే ఎంత దొంగగా ఉన్న వ్యక్తి, ఎంత బందిపోటు భయంకరమైనటువంటి నేరస్తులైనటువంటి ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆ దినమే పరదైసులో ఉండాడు. ఎంత ధన్యత! ఎందుకంటే చివరి సమయంలో మనం దేవుని ఈ సందర్భంలో మనం వాక్యం వింటున్నటువంటి సందర్భాల్లో ఒకవేళ మనం ఎంత ఘోర పాపులమైనా, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులమైనా ఒకవేళ అనుకోవచ్చు, నీ నా పాపాన్ని ఎవ్వరు క్షమించలేరు అని అనుకోవచ్చేమో. ఒకవేళ ఎవ్వరు క్షమించలేరేమో, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం తప్పకుండా నిన్ను క్షమించగలిగిన దేవుడు, నిన్ను ప్రేమించగలిగిన దేవుడు, నిన్ను రక్షించగలిగిన దేవుడు. ఆయన నిన్ను రక్షించాడు కనుక ఆయన నిన్ను స్వరక్షకునిగా, ఆ రెండో దొంగ ఎలాగూ తన హృదయాన్ని దేవునికి ఇచ్చి మరి నా నిత్య రాజ్యంలోకి, ఆ పరదేశంలోకి ప్రవేశించాడు. అలా కూడా మన జీవితాల్లో ప్రభువా నేను ఎంత పాపినే, నువ్వు క్షమిస్తావు, నువ్వు ప్రేమించే దేవుడు అని ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని సెలవిస్తారు. కనుక ఈరోజు రెండో దొంగ పొందినటువంటి ఆ రక్షణ ఆనందాన్ని ఒకవేళ ఇంకెవరైనా పొందుకోకపోతే ఈ రాత్రి కాలంలో ప్రభువు ప్రేమించి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మరి మన జీవితాలు సరి చేసుకుని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మరి మనం జీవిస్తూ మన హృదయాన్ని ఆయనకు అప్పగిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. నీ శ్రేష్టమైన వర్తమానం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. రెండో దొంగ ఎంత ధైర్యంగా
సాక్ష్యం ఇచ్చి ప్రభా నీ కొరకు నిలబడగలిగాడు. అలాంటి కృప ధన్యత భాగ్యం మాకు దయచేయండి. నశించిపోతున్న మానవాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చేటువంటి సత్యాన్ని నేను సర్వ మానవాన్ని గుర్తించి నీ రక్షణ ప్రణాళికకు రావడానికి కృపకలుగా ఆజ్ఞాపించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది నామ తండ్రి ఆమేన్. దేవుడు మనందరినీ దీవించుగాక.